చూపించుకోవడానికి, చెప్పడానికి, దేవుని గణపరచడానికి ఒక్క సాక్ష్యం లేదు. కానీ చాలా భక్తిపర్రాలండి. ఎందుకంటాం అంటే ఎప్పుడు చూడు ప్రార్థనలోనే ఉంటుందండి. బతుకు చూస్తే అప్పుల్లో ఉంటుంది, బతుకు చూస్తే భర్త భార్య మధ్యలో సరిగ్గా ఉండదు, పిల్లలు రిబెలియస్గా ఉంటారు, అంటే తిరుగుబాటుతనం. ఏది కూడా దేవునికి గణపరిచే సాక్ష్యం అనేది జీవితంలో ఉండదు. ఏమవుతుంది? ప్రార్థన చేయటం లేదా? చేస్తుంది. వాక్యం వినటం లేదా? వింటుంది. మరి సాతాన్ని ఎదిరించడం లేదా? ఎదిరిస్తుంది. కానీ శక్తి లేదు, బలం లేదు, శబ్దం ఉంది. శబ్దము చేసే క్రైస్తవులు చాలామంది అయిపోయారు. ఏమన్నాడు? వేచి ఉండండి, యెరూషలేం దాటొద్దు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీకేమొస్తుందంటే ఎంతో నింపబడతారు. గట్టిగా చెప్పాలి. భాషలతో కూడా మాట్లాడతారు అనే అనుభవం గురించి మనం చెప్తున్నాం. ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే క్రైస్తవులు ఈ యొక్క అనుభవంలోకి వచ్చినవారు చాలామంది చాలా శబ్దాలు చేస్తున్నారు భాషలతో. శక్తి లేనట్టుకు శూన్యం. హల్లెలూయా. ఎక్కడ కూడా 8వ వచనంలో నువ్వు శబ్దం చేస్తావని రాయలేదు, శక్తితో నింపబడతావు. శక్తి ఏమవుతుంది అనేదే ప్రసక్తి. ఇప్పుడు నువ్వు భాషల్లో మాట్లాడుతున్నావా, మాట్లాడటం లేదా, అది చాలా అవసరం. అది కాదు, వినేవాడికి, నీ సహోదరుడికి, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారు నీ శబ్దాన్ని బట్టి భయపడరు, నువ్వు చేసే శబ్దాన్ని బట్టి వారు నిన్ను గణపరచరు, నీ దేవుణ్ణి గణపరచరు. దేన్ని బట్టి గణపరుస్తారు? దేన్ని బట్టి ఆకర్షించబడతారు? శక్తిని బట్టి గణపరుస్తారు. శక్తిని బట్టి వారు ఆకర్షించబడతారు, కానీ శబ్దాన్ని బట్టి వారు ఆకర్షించబడరు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఈ ఫ్యాక్టరీ సరిగ్గా ఉండాలండి. హృదయం అనే ఫ్యాక్టరీ సరిగ్గా ఉండాలి. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నారు? నీవు నమ్మకముతో, విశ్వాసముతో నువ్వు నోరు విప్పి మాట్లాడినట్టే నువ్వు ఏది పలుకుతావో అది నీకు జరుగుతుంది. హల్లెలూయా. ఇదే కాకుండా మనం ఏం గమనించామంటే, వాచ్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని గమనించు. దాని గురించి ఇప్పుడు దాకా బోధించాను. అదే అంతేకాదు, ఇంకో విషయం మాట్లాడాం. ఏమంటే వాక్యము ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం, ప్రవచనం ఉందన్నమాట వాక్యంలో. అందుకే యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఏం చదువుతున్నామంటే, అక్కడ ఎండిన ఎముకలుగా ఉన్నటువంటి లోయ, అక్కడ అటువంటి దర్శనము దేవుడు ఆయనకి చూపిస్తా ఉన్నాడు. చూపించి ఏమన్నాడు? ఆ ఎముకలతో మాట్లాడుమా అన్నాడు. ఎముకలతో మాట్లాడాలంటే ఎంత పిచ్చితనం అండి చెప్పండి. చచ్చిన దాంతో ఎవడన్నా మాట్లాడతాడా? కానీ ఏం చూపిస్తున్నాడు దేవుడు అంటే, మనలో ఎంత శక్తి దేవుడు ఉంచాడంటే, మన నోటిలో మనము నమ్మి పలికినట్టయితే చచ్చినది కూడా తిరిగి జన్మిస్తుంది. హల్లెలూయా. పునరుద్ధానము కలిగే శక్తి మన హృదయంలో, మన నోట్లో పెట్టి, ఇవి రెండు ఏకీభవించి పని చేసినప్పుడు చచ్చినది కూడా పునరుద్ధానం అవుతుంది. ఆమేన్, ఆమేన్. యేసయ్య ప్రేమించినది, యేసయ్య స్నేహితుడైన లాజరు చనిపోయే స్థితిలో ఉన్నాడనే కబురు వచ్చినప్పుడు ఆయన కదలలేదు. ఆయన చనిపోయి 4 దినాలు అయిన తర్వాత అప్పుడు బయలుదేరాడు. ఎందుకో తెలుసా? ఫ్యాక్టరీలో ఇంకా కార్ట్రిడ్జ్ తయారవ్వలేదు ఆయనకి. హల్లెలూయా. తీరా తయారై ఇప్పుడు ఏమైంది? విశ్వాసం అనేది స్థిరపరచబడ్డది. వచ్చాడు. వచ్చి ఎక్కడ పెట్టారు అంటే అక్కడ ఉన్నాడండి. అంటే పద అక్కడికి వెళ్దామన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాయిని తొలగించు అంటే ఏమన్నారు? అయ్యా 4 రోజులు లేట్ వచ్చావు నువ్వు, అది తీస్తే కంపు కొడుతుంది. చచ్చిపోయి 4 రోజులు అయింది, మీకు తెలుసో తెలీదో. ఒక్క 4 రోజులు ముందు వచ్చి ఉంటే వాడు బతికేవాడు. బతుకునా? బతకకపోను. ఎందుకంటే ఆయుధం, నోరు ఉంది కానీ ఆయుధం లేదు. పలకొచ్చు కానీ పలకడానికి ముందు ఆవగించేంత విశ్వాసం అన్నా ఉండాలి. అది లేకుండా యేసయ్య సమయానికి కంటే ముందు వచ్చి పలుకుతే అవుద్దా? అవ్వదు. అందుకే దేవుని టైం టేబుల్ ప్రకారంగా నడుస్తున్నాడు యేసయ్య. మనిషి చచ్చాడా బతికాడా అనే టైమింగ్తో నడవటం లేదు, లోక పరిస్థితుల్ని బట్టి నడవటం లేదు.
దేవుని నడిపింపు ద్వారా నడుస్తున్నాడు. అందుకే వచ్చాడు. వచ్చేటప్పటికి లౌకికంగా చూస్తే 4 రోజులు లేట్ వచ్చాడు. ఆత్మీయంగా చూస్తే అది రైట్ సమయం. అర్థమవుతుంది మీకు చెప్పేది? ఎందుకు? విశ్వాసం అనేది ఈ లోక సంబంధమైనటువంటి ఆయుధం కాదు, పరలోక సంబంధమైన ఆయుధం. అది వాడుతున్నాడు యేసయ్య. వచ్చాడు, రాయి తొలగించమన్నాడు, కంపు కొడుతున్నాడు. అయితే యేసయ్యమన్నాడు, లాజరు అన్నాడు. లాజర్ అని ఎందుకు పిలిచాడు? లాజర్ అని పిలవకపోతే చచ్చిన వాళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళు. హల్లెలూయా. నీ సమస్య ఏంటో దాని పేరు పెట్టి దాంతో మాట్లాడు. ఎప్పుడైనా గురి దేనిలో కొట్టాలంట రైఫిల్తో ఇలా పెట్టి కొట్టారు. గురి చూసి బుల్సై అనేది చూసి జంతువును కొడుతుంటే అయితే తల లేకపోతే గుండె ఆ క్రాస్ హెయిర్స్లో రావాలి. ఆ టెలిస్కోప్లో లేపి కొట్టే ఎడవాడు. కొడితే ఏంటి? బుద్ధి లేనివాడు అన్నమాట. వాడికి ట్రైనింగే లేదు. ఆమె దీంట్లో మార్క్స్మెన్ అని ఉంటారు, తెలుసా మీకు? నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో రైఫిల్ ట్రైనింగ్ అయింది. మాకు రైఫిల్ ట్రైనింగ్ అయినప్పుడు మార్క్స్మెన్షిప్ అనేది ఉంది. నాకు ఫస్ట్ నుంచి అప్పుడు కూడా నాకు కొద్దిగా ఆ టైంలో నాకు కొద్దిగా ఐ సైట్ ప్రాబ్లం ఉండేది. అంటే కనపడేది కానీ అద్దాలు అవి కరెక్షన్కి వాడేవాడిని. కాబట్టి చాలా చాలా నైపుణ్యత పొందాను నేను హంటింగ్లో. అంత పిచ్చి ఉండేది. నా కోరిక ఇప్పుడు కూడా, ఇప్పుడు మీకు తెలుసో లేదో, తెలిసినటువంటి వారికి అర్థమవుతుంది. 12 గేజ్ డబుల్ బ్యారెల్ అని ఉంటుంది. దానికి ఏంటంటే దానికి ఒక కార్ట్రిడ్జ్ ఉంటుంది. అది వాడితే అది ఫైర్ చేసినప్పుడు దాంట్లో ఉన్న పెలెట్స్, బుల్లెట్స్ లాంటివన్నీ ఇట్లా స్ప్రే లాగెళ్ళి కొడతాయి. సో ఏం చేసి కొట్టినప్పుడు రకరకాలుగా ఇట్లా స్ప్రెడ్ అయ్యి వెళ్ళి లోపల కొడితే ఒకటి కాకపోతే ఒకటన్నా తగులుతుంది. నాకు అదంటే ఇష్టం ఉండేది కాదు. నాకు రైఫిల్ అంటేనే ఇష్టం ఉండేది. ఒకటే బుల్లెట్, అది కరెక్ట్గా ఏం చేసి కొట్టకపోతే మిస్ అయిపోతుంది. టెలిస్కోప్ వాడితే నీ న్యాచురల్ ఎబిలిటీ కాదన్నమాట. అంటే దాని ప్రకారం కొడుతున్నావు. కానీ నేను ఎప్పుడు కోరేది ఏంటంటే, ఎప్పుడు కోరేవాడిని అప్పుడంటే టెలిస్కోప్ లేకుండా లాంగ్ డిస్టెన్స్లో నేకెడ్ సైట్తో 1 షాట్లో పడేయాలి. అయితే ఎంత నైపుణ్యత పొందానంటే రన్నింగ్ యానిమల్ని కొడితే అక్కడ డ్రాప్ అయ్యేది ఇట్లా. అంత నైపుణ్యత పొందాను, అంత పిచ్చి ఉండేది. ఇదంతా ఇప్పుడు యూజ్ అవుతుంది చూసారా? ఏం చెప్తున్నాను? సూటి అనేది పెట్టి కొట్టడం చాలా ముఖ్యం. ఈ ట్రైనింగ్ అయినప్పుడు ఒకరు చెప్పారు మాకు, మార్క్స్మెన్ అని ఉంటారంట. ఇప్పుడు గురి చూసి కొట్టడానికి ఏం చేస్తారంటే లేపి చూసి 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 కొడతారు. మార్క్స్మెన్ అనే వాడు ఎట్లా ఉంటుందంటే ఒక కార్ట్రిడ్జ్ పక్కన ఉంటుంది. 1 2 3 4 అని లెక్క పెట్టే లోపల కార్ట్రిడ్జ్ తీసి లోడ్ చేసి బోల్ట్ చేసి ఏం చేసి కొడితే కరెక్ట్ బుల్సైలో పడాలి. చూసారా? అందుకే దేవుడు మన హృదయంలో మాట ఉంచినట్టయితే, అరే ఇది పని చేస్తుందా, చేయదా, అది వింటదా? శవం ఎక్కడైనా, శవానికి చెవులు ఉంటాయండి, వినే చెవులు ఉంటాయా? చెవులు బయటకు ఉంటాయి కానీ దానికి వినపడుతుందా? సహజ లోకంలో వినపడదు. కానీ ఈ వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? సహజ లోకంలో నుంచి రావటం లేదు, పైనుంచి వస్తుంది. పైనుంచి వచ్చి ఆ వాక్యంలో ఎంత శక్తి ఉంది, సత్యాన్ని లేపుతుంది. హల్లెలూయా. నీ చచ్చినటువంటి పరిస్థితుల్లో, నీ చచ్చినటువంటి నీ వ్యాపారంలో, నీ చనిపోతుందేమో అనేటువంటి వివాహ స్థితిలో అయ్యో అనకండి, కానీ దేవుడు అనే వాక్యాన్ని పలకండి. పునరుద్ధానం జరగాలి. హల్లెలూయా. ఆమేన్. హృదయం చూసారా, ఈ ఫ్యాక్టరీ చాలా ప్రాముఖ్యం, ఈ నోరు కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే కరెక్ట్గా తయారయ్యేట మందు సామాన్ అంతా ఇక్కడ తయారవుద్ది. కల్మషము లేనటువంటి హృదయం పెట్టినప్పుడే కల్మషము లేనటువంటి ఆయుధము తయారవుద్ది, అది సామాన్ తయారవుద్ది. అది తీసుకొచ్చి నీ నోట్లో లోడ్ చేసి
ఇప్పుడు నోరిప్పినప్పుడు ఏమనాలి? ఏమో ఎంతకాలం బతుకుతానో నేను అని, ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు. చాలామంది అంటారు, ఎవరికైనా తెలుసండి ఎప్పుడు చచ్చిపోతామో మనం? నీకు తెలియదేమో, నాకు తెలుసు. ఎప్పుడు చచ్చిపోతారు పాస్టర్ గారు మీరు? చెప్తాను వినండి. నాకు కావలసినప్పుడు. అలా అంటే అలాగెలా మాట్లాడగలరు మీరు? వినండి, ఆగండి, వాక్యం వినండి ముందు. ఇది గర్వంతో మాట్లాడుతుంది కాదు, ధైర్యంతో మాట్లాడుతుంది. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యంలోంచి. ఒక సందర్భంలో పౌలు గారు అన్నారు, ఈ లోకాన్ని వదిలి ప్రభు దగ్గరికి వెళ్తే ఎంతో సుఖంగా ఉంటుంది నాకు, అది చాలా మంచి స్థలము, కానీ నీ మేలు నిమిత్తం ఇంకా ఇక్కడ కొద్ది కాలం ఉంటే మంచిదేమో, కాబట్టి నేను నిర్ణయం తీసుకుంటున్నాను ఇంకా కొద్ది కాలం మీతో సమయం గడపాలని అన్నాడు. ఎవరు నిర్ణయం తీసుకున్నారండి? దేవుడా? సాతానా? సాతాను ఎప్పుడు ఎవరిని చంపలేదు. ఎందుకు తెలుసా? సాతాను దగ్గర ఇంతో ముందు మరణపు తాళపు చెవులు ఉండేవి, కానీ ఇప్పుడు వాక్య ప్రకారము మరణం యొక్క తాళపు చెవులు యేసయ్య చేతిలో ఉన్నాయి. అందుకే ధైర్యంగా నేను మాట్లాడగలను. నా పిలుపును బట్టి దేవుడు నన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు. ఏ పిలుపుకైతే దేవుడు నన్ను పిలిచాడో అది సంపూర్ణమయ్యే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఎప్పుడవుద్దండి నాకు కరెక్ట్గా తెలియదు, కానీ అది అయ్యే వరకు అయితే నేను వెళ్ళను ఇక్కడి నుంచి. అది అయిన తర్వాత ఇక్కడ ఎందుకు ఉండాలి? మరి అయిపోయింది నా పని, ఇక్కడ ఎందుకు నాకు అవసరం ఏంటి? వ్యర్థంగా ఇంకోరి మీద భారంగా ఉండడం కంటే నా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవడం మంచిది. ఎప్పుడు అవుద్దండి? 70కి 80కా కాదు, 120కి అవ్వచ్చు. హల్లెలూయా. చాలామంది తప్పుడు బోధలో ఉన్నారు. ఏమనుకున్నారంటే 70 నుంచి 80 సంవత్సరాలని అది మన వయస్సు. ఎందుకంటే కీర్తన గ్రంథంలో రాయబడ్డది. గమనించు, అది ఎవరికి సంబంధించింది? 70-80 సంవత్సరాల వయస్సు దేవునికి తిరుగుబాటు చేసిన వారికి. తిరుగుబాటులో నడిచినటువంటి వాడు ఆయుస్సు 70 నుంచి 80. కానీ దేవునిలో ఉన్న వారికి 120 ఆదికాండంలో ఉంది. ఆదికాండం ఆ వరదలు రాకముందు ఆ భాగం చదివినట్టయితే మీకు అక్కడ కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. Pastor, this sister actually walked with pain in her neck to the service, but right now she says she's going back healed with no pain in her neck. Hallelujah. Praise God. Amen. ఈ సహోదరిది ఇక్కడికి వచ్చినప్పుడు తను నొప్పితోనే వచ్చారు, ఇప్పుడు సంపూర్ణంగా స్వస్థపరచబడి ఇంటికి వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సహజంగా ఈ లోకంలో 55-60 వచ్చేటప్పటికి రిటైర్మెంట్ అంటాం. మనిషి రిటైర్ అవగానే అంటే నీతో పని అయిపోయింది అంటది లోకం. మనం దాన్ని నేను ఇంకా రిటైరే, ఇంకెంతకాలం, ఇంకొద్ది కాలం బ్రతుకుతానేమో, ఇంకో 20 సంవత్సరాలు బ్రతుకుతాను, దాని తర్వాత ఇంకా అయిపోయింది కదా నా బతుకు. అందుకే ఇన్సూరెన్స్ వాడు నీ వయసు ఎంత అంటాడు ఇన్సూరెన్స్కి తీసుకునే ముందు. ఎందుకంటే అందరికీ తెలుసు వీడు చచ్చిపోతాడు అని. మహా అంటూ ఇంకో 30 సంవత్సరాలు అంతకు మించి ఉంటాడు కదా అని. 2 విషయాలు, అది అనుభవం చెప్తుంది, అది మరి సహజంగా నమ్మే విషయం. ఎవరికి అవసరం లేదు నీకు అంత వయసు వచ్చిన తర్వాత. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు అప్పుడే నువ్వు అవసరం అంటున్నాడు. ఆగు, విను, పూర్తిగా విను. 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీకు ఎంత జ్ఞానం ఉంటుందండి? నీకున్న జ్ఞానానికి 25-30 సంవత్సరాలు ఉన్నోడి జ్ఞానానికి ఎంత తేడా ఉంటుంది? ఇప్పుడు నీ యొక్క జీవితంలో నువ్వు అనుభవించిన విషయాలన్నీ, నీ ఆ ఎక్స్పీరియన్స్ బట్టి ఇప్పుడు నుంచి నువ్వు బ్రతికే ఎలాగుంటుంది? 30 ఏళ్ళు ఉన్నవాడి కంటే చాలా జ్ఞానముతో నిండినటువంటి జీవితం జీవిస్తావు. అందుకే అబ్రహాముకి పిలుపు ఎప్పుడు వచ్చిందండి? 75 సంవత్సరాల తర్వాత వచ్చింది. దేవుడు ఇప్పుడు నాకు నువ్వు కావాలి అన్నాడు. హల్లెలూయా. మీ సమయం అయిపోలేదు, ఇప్పుడే ప్రారంభిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. 80 సంవత్సరాలు ఉన్నప్పుడు కాలేబు నేను 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత బలం ఉందో అప్పుడు అంత బలం నాకు.
నాకు ఆర్థరైటిస్ వచ్చేసింది, నాకు హై బ్లడ్ షుగర్ ఉందండి, నాకు హై బ్లడ్ ప్రెషర్ ఉంది, నాతో కాదు, ఇంకా నా పిల్లలు వెళ్ళి యుద్ధం చేస్తారు, నేను ఇంట్లో కూర్చొని ఉంటాను. లేదు, నేను యుద్ధం చేస్తాను, నేను గుర్రం మీద వెళ్తాను, నాకు ఈ మైదానాలు వద్దు, నాకు పర్వతాలు కావాలి అన్నాడు. హల్లెలూయా. అటువంటి వారు తయారవ్వాలి ఈరోజు. అందుకే దేవుడి ఆయుధం ఇచ్చాడు మనకి. అందరితో పాటు 70 వచ్చినప్పుడు చచ్చిపోవడానికి, పాత పెట్టడానికి కాదు. 80 వచ్చినప్పుడు ఇప్పుడు నేను సిద్ధం యుద్ధానికి అనాలి. హల్లెలూయా. పొద్దున్న లేస్తే 20 గోళీలు, మధ్యాహ్నం వేడే 15 గోళీలు, మరి రాత్రి వచ్చినప్పుడు 30 గోళీలు వేసుకొని ఎవరి కోసం బతుకుతున్నావు నీకే తెలీదు, అందరికీ భారంగా జీవిస్తూ ఉంటావు. అదేం బతుకు? వృధా అది. అలా బతికే కంటే దేవుని దగ్గరికి వెళ్ళి సంతోషంగా బతకడం మంచిది. ఆమె ఉన్నప్పుడు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా బతకాలి. ఎందుకు? మన పని పరిపూర్ణం అవ్వాలి కాబట్టి, మనం దేవుడు దేనికైతే పిలిచాడో సంపూర్ణంగా పూర్తి చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, అంతే. పిలుపుతో వచ్చాం మనం, ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. ఆ ఉద్దేశం పరిపూర్ణమయ్యే వరకు మనం వదలం. చాలామంది పాస్టర్ గారు ఎప్పుడు చనిపోతామో మనకి తెలియదు, యాక్సిడెంట్లు చూస్తాం, అయ్యో రేపు పొద్దున్న నాకు అవుద్దేమో. ఒక్కోసారి రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే వెనక నుంచి సైరన్ కొట్టుకుంటే అంబులెన్స్ వస్తూ ఉంటుంది పక్క నుంచి, అది చూస్తాం, ఓ నేను ఎప్పుడైనా ఉంటానేమో దాంట్లో. తలంపులు వస్తాయా? వస్తాయి. ఆగండి. ఎప్పుడన్నా మీరు ఇది ఊహించగలరా? అని శబ్దంతో అంబులెన్స్ వస్తుంది, ఎవరున్నాడండి? ఏసై ఉన్నాడండి, ఏసై ఉన్నాడండి, ఎవడని చెప్తాడా? ఎప్పుడన్నా మీరు ఏసయ్యని అంబులెన్స్లో గమనించి అని ఊహించగలరా ఉన్నట్టు? మాట్లాడండి. మరి మీరు ఎవరి బిడ్డలు? మీ పాదములకు గాయములు తగలకుండా ఉండడానికి దేవదూతలను అప్పగించాను అన్నాడు. హల్లెలూయా. ఏం మాట్లాడాలి నువ్వు? నేను అంబులెన్స్లో ఉంటానేమో కాదు, దేవదూతలు నా చుట్టూన్నాయి, నాకు ఏమాత్రం హాని జరగదు. హల్లెలూయా. నేను నా భార్య ఇద్దరం కూడా అమెరికాలో బ్రతికేటప్పుడు ఒక బిజినెస్లో ఉండేవాళ్ళం. ఆ బిజినెస్లో చాలా ప్రాంతాలు ప్రయాణం చేసేవాళ్ళం. ఒక రోజు నమ్మండి నమ్మకుండా ఒక రోజు 200 మైళ్ళు నడిపించేవాడిని కారు నేను, అంతా సిటీలోనే, మళ్ళీ అంత ప్రయాణం చేసేవారు. అమెరికన్ సిటీస్లో, పెద్ద సిటీస్లో సౌత్ సైడ్ నార్త్ సైడ్ అని ఉంటాయి. సాధారణంగా సౌత్ సైడ్లో అంతా చాలా ప్రమాదకరమైనటువంటి ఏరియా అన్నమాట. అక్కడికి వెళ్తే గోడల్లో బుల్లెట్ హోల్స్ కనపడతాయి. నేను కట్టుకథలు చెప్పడం లేదు, నిజంగా చెప్తున్నా ఈ మాటలు. బుల్లెట్ హోల్స్, ఇరిగిపోయిన కిటికీలు ఉంటాయి, అన్ని బుల్లెట్స్తో ఫైర్ చేసినటువంటి. అనేక మంది చనిపోయినారు, అనేక మందిని వారు మొత్తి ఉన్నాయన్నీ లాక్కున్నారు. ఏ స్థలానికి ఎటువంటి సౌత్ సైడ్కి వెళ్ళినా ఎన్నడూ మేము భయపడలేదు, ఎన్నడూ మమ్మల్ని ఎవడు ముట్టలేదు. మా సొంత బంధువులకే దోపిడీ అయింది. తెలిసినటువంటి వారు ఒక చారానా కొరకు, అంటే 25 సెంట్ కాయిన్ కొరకు ఒక సౌత్ సైడ్ మనిషి, ఒక డాక్టర్, ఇండియన్ డాక్టర్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో చంపేశాడు. ఓన్లీ ఫర్ అ క్వార్టర్. అంత డేంజరస్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అన్ని రకాల ఏరియాలు తిరిగాం, ఎప్పుడూ భయపడలేదు. దేవుడు ఎప్పుడు ఎవడు కూడా మమ్మల్ని కానీ మా కార్ని కానీ మాకు సంబంధించింది ఎవడు ముట్టడానికి ఆస్కారం ఇవ్వలేదు దేవుడు. హల్లెలూయా. అందుకే మేము ఎప్పుడు ప్రయాణం చేస్తున్నాం ఒకటే నేను అంటాను, ప్రభువా మీకు స్తోత్రం, మా పాదములకు గాయములు తగలకుండా మీరు దేవదూతలను మాకు ఉంచినందుకు మీకు స్తోత్రం. అండ్ ఐ డిక్లేర్, ఇలాగే ఇంగ్లీష్లో ప్రార్థన, ఐ డిక్లేర్ ఇన్ మై పాత్వే ఇస్ లైఫ్ అండ్ నో డెత్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా మీరు ఊహించండి, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చదువుతారా? సారీ టు రిపోర్ట్ టుడే, హెడ్లైన్ పేపర్, సారీ టు రిపోర్ట్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఇన్ అ ప్లేన్ క్రాష్. వస్తుందా అటువంటి న్యూస్? మరి ఆయనకి జరగకపోతే నాకు ఎలా జరుగుతుంది? అంత ధైర్యం అవసరం మనకి, అంత విశ్వాసం అవసరం. హల్లెలూయా.
యాక్సిడెంట్ అయిపోద్దాం, యాక్సిడెంట్ అవ్వదు. కానీ జ్ఞానము కూడా వాడాలి. ఎక్కడ? దేవుణ్ణి శోధించకూడదు. సాతాను ఏమన్నాడు? నువ్వు దుంకు, యేసయ్యతో నువ్వు దుంకు, దేవదూతలు ఉన్నారు కదా. అటువంటి పిచ్చితనం మంచిది కాదు. అంటే హెల్మెట్ వేసుకొని నడిపించు అంటే హెల్మెట్ తీసేసి దేవుడు ఉన్నాడు అనడం కాదు, కరెక్ట్ కాదు. యవ్వనస్తులారా, మీ ఎంటుకలు ఇలాగున్నా అలాగున్నా వివాహం అవుద్ది మీకు. కాబట్టి బోడిగుండైనా చేసుకునేవారు ఉన్నారు. కాబట్టి ఆ గుండు కొరకు ప్రాణాన్ని సమర్పించకండి. హల్లెలూయా. దేవుణ్ణి శోధించొద్దు. మనము దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడుతూ దేవునికి వాక్యం పలుకుతూ ముందుకు విజయంలో నడవాలి. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఈ ఫ్యాక్టరీలో సరి అయినటువంటి మందుగుండు సామాగ్రి తయారు చేస్తూ ఈ నోట్లో మనం లోడ్ చేస్తూ ప్రవచనాత్మకంగా మనం పలకాలి. అప్పుడేమవుద్ది? చచ్చినవి కూడా తిరిగి పునరుద్ధానం అవుతాయి. హల్లెలూయా. ఎహెచ్కేలు మాట్లాడే వరకు కదలిక లేదు. మాట్లాడిన వెంటనే ఎముకలు కదలడం మొదలయ్యాయి. నువ్వు మాట్లాడే వరకు నీ పరిస్థితి మారదు. హల్లెలూయా. నీవు మాట్లాడే వరకు నీ పరిస్థితి మారదు. కాబట్టి మాట్లాడు. ఏం మాట్లాడాలి? దేవుడు తన వాక్యంలో ఏమంటున్నాడో అది పలకాలి, అది మాట్లాడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అంతేకాదు, ఇంకొకని విషయం చూసాం. ఏమను? ప్రతి పర్వతము కెన్ బి లెవెల్డ్, అంటే సమము చేయబడును, ప్రతి లోయ నింపబడును. హల్లెలూయా. ఎప్పుడు నీవు నీ హృదయంలో నమ్మి నీ నోటితో నువ్వు పలికినట్టయితే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ విశ్వాసము నీ కొరకు పని చేయాలంటే నీవు నీ నోటితో పలకాలి. ఆమేన్. నీ నోటి నుంచి ఏదైతే వెడులుతుందో అదే నీ జీవితంలో నీకు ప్రాప్తిస్తుంది. ఏదైనా నీ నోటితో నువ్వు చెప్పకపోతే అది నీ జీవితంలో నువ్వు అది అనుభవించలేవు. నువ్వు ఏది అనుభవించాలని ఆశిస్తున్నావో దాని నిమిత్తము నీ నోరు విప్పి మాట్లాడు. హల్లెలూయా. నీవు ఎదుర్కొనే పర్వతాలను చూసి భయపడకు, కానీ నీ హృదయమును దేవుని వాక్యముతో నింపి నీ మాటలు దాని ప్రకారంగా ఏకీభవించి మాట్లాడినప్పుడు ఏది పలుకుతున్నావో అది ఖచ్చితంగా నీ జీవితంలో జరగనే ఉన్నది. ఎన్నడైనా నాకు డబ్బు లేదు అని నువ్వు పలుకుతే ఏం చేస్తున్నావు తెలుసా? నీ బ్యాంక్ అకౌంట్, హెవెన్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ని క్లోజ్ చేసినట్టు. పనిచేయదు. ఇంకా లేనిది ఉన్నట్టుగా పలకాలి. ఇది విశ్వాసపు సూత్రం. ఎందుకు? నీవు ఈ లోక సంబంధంగా పనిచేయటం లేదు, నువ్వు పరలోక సంబంధంగా పనిచేస్తున్నావు కాబట్టి ఆ రకంగా పలకాలి. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంది, ఏ సౌండ్లెస్ క్రిస్టియన్ ఈజ్ అ సైన్లెస్ క్రిస్టియన్. అంటే నువ్వు శబ్దము చేయకపోతే నీకు అద్భుతం ఉండదు. హల్లెలూయా. నీవు శబ్దము చేయకపోతే నీకు అద్భుతము జరగదు. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, ఇది మాట్లాడే సమయం. ఏం సమయం అండి? ఏం మాట్లాడాలి? నువ్వు నీ అనుభవాలు కాదు, నీ మనసాయాసాలు కాదు, నీ గాయపడిన హృదయంలోంచి వచ్చే మాటలు కాదు, ఇతరులు నిన్ను హానిపరిచిన దాని విషయం గురించి మాట్లాడే సమయం కాదు. కానీ దేవుని వాక్యముతో నింపుకొని నీ హృదయాన్ని, అది నీ నోటితో మాట్లాడే సమయం. నీ భవిష్యత్తు నీ నోట్లో ఉంది. హల్లెలూయా. నీ భవిష్యత్తు ఎక్కడుంది? నీ నోట్లో ఉంది. కాబట్టి గమనించండి, ఈరోజు ఈ యొక్క ఫ్యాక్టరీలో ఈ యొక్క హృదయంలో సరి అయినటువంటి సామాన్ తయారు చేసి మన నోట్లో ఉంచి మన నాలుకను వాడి విడుదల చేసినట్టయితే ఏమన్నాడు యేసే? నీవు పలికినట్టయితే ఆ కంబలి చెట్టు అది నీ మాట వినును, ఆ పర్వతం పెకిలించబడి సముద్రంలో వేయబడును. హల్లెలూయా. ఈ శక్తి అంతా కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు.
నువ్వు ప్రార్థన చేసి విలపించి ఏడ్చి గోదాడాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని వెతుకు, ఆత్మచేత నడిపించబడు, ఆత్మలో హృదయంలో ఈ యొక్క వాక్యం నింపుకొని నీ నోటితో మాట్లాడు. నీ భవిష్యత్ అంతా మారిపోతుంది. గమనించిన ఆయన, ఈరోజు నీ జీవితంలో ఏదైతే అనుభవిస్తున్నావో అది దేని ఫలితమో తెలుసా? నిన్న నువ్వు మాట్లాడిన మాట ఫలితమే ఈవేళ నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి రేపు ఇప్పుడు అనుభవించే అనుభవము నీకు నచ్చకపోతే, ఇది మారాలి అని నువ్వు ఆశిస్తే, ఈవేళ నువ్వు మాట్లాడే మాటలు మార్చాలి. నువ్వు గతంలో మాట్లాడినట్టే ఈరోజు కూడా మాట్లాడితే నీ భవిష్యత్తు ఈ రోజులానే ఉంటుంది. నీ భవిష్యత్తు మారాలంటే ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు మార్చాలి. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమన్నారంటే, ఇఫ్ ఐ డూ ద సేమ్ థింగ్ అండ్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ రిజల్ట్స్, దట్ ఈస్ ఇన్సానిటీ అన్నారు. చేసిన దాన్నే చేస్తూ వేరే రకమైనటువంటి హార్వెస్ట్, వేరే రకమైనటువంటి ఉత్పత్తి జరుగుతుంది అని నమ్మడము బుద్ధిహీనత. నీ భవిష్యత్తు మారాలంటే నీ యొక్క ప్రస్తుతం మార్చాలి. నువ్వు విత్తే విత్తనం మారాలి, నీ నోటి మాట మారాలి. అప్పుడు నీ భవిష్యత్తు మార్చబడుతుంది. ఆమేన్. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉంటే, మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనం ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.